గత 20 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉండి మోగిరాల గ్రామంతో సుమారుగా వచ్చినప్పటి నుంచి కూడా ఎంతో కొంత అసోసియేషన్ ఉంది. నేను 2014లో ఎన్నికల్లో పోటీ చేసినప్పటికి కూడా గన్నవరంలో అంతకుముందు 10 సంవత్సరాల నుంచి కూడా మోగిరాల గ్రామంలో రాకపోవడంతో మెడికల్ క్యాంపులు పెట్టడం, ఏదైనా మంచినీటి సహాయం చేయడం, ఇట్లా ఏదో ఒకటి ఒక చారిటబుల్ యాక్టివిటీ చేసేవాళ్ళం. 2014లో చక్కటి మెజారిటీ వచ్చింది. వచ్చిన తర్వాత 14 నుంచి 19 కూడా బాగా పనిచేయగలిగాం. కాకపోతే అక్కడ ఉన్నటువంటి మీకు అందరికీ తెలుసు కదా, కొంతమంది పెత్తందారులు కానీ పెద్దలు కానీ వాళ్ళ వల్ల 2019లో అనుకోకుండా మైనస్ వచ్చింది. నేను చాలా తీవ్రంగా ఆలోచించాను. మోగిరాల గ్రామానికి ఇంత పని చేసి పెట్టాము, ఎప్పుడు వచ్చినా ఏ పనైనా చేసి పెట్టాము. తీరా చూస్తే 2019లో మైనస్ ఎందుకు వచ్చిందంటే అక్కడ ఉన్నటువంటి పెత్తందారులు వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ వ్యవహార శైలి, వాళ్ళ మూలాన వచ్చింది అనేది గమనించాను. తర్వాత మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికల్లో నేను వైసీపీ తరఫున ఉండటం, ఆ రోజున వైసీపీకి బ్రహ్మాండమైనటువంటి గాలి ఉండటం తెలుస్తూ ఉంటాం. కాకపోతే అవతల పక్కన సుబ్బారావు గారు మంచి మనిషి, డీలర్గా కానీ సర్పంచ్గా కానీ ఆయన అంతకుముందు పనిచేయడం, మంచి పేరు ఉండటంతో ఆయన మళ్ళీ గెలవగలిగారు. చాలా కాలం నుంచి సుబ్బారావును కూడా మనందరం కలిసి పనిచేద్దామన్నా, చాలా మంచి మనిషి. ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షపాతి. ఈ ప్రభుత్వం వల్ల పేదలకు మంచి జరుగుతుంది. ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం అందరికీ ఉంది. ఇలాంటి వాళ్ళందరూ కూడా సహకరిస్తే ఈ ప్రభుత్వం మరింత కాలం ఉండి పేద వర్గాలన్నీ కూడా మరింత ఎంతో కొంత సహాయం పొంది కొంత పైకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ పెత్తందారులు కానీ వీళ్ళందరూ ఆట చెల్లగట్టచ్చు అని రిక్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. దానికి తగ్గట్టే సుబ్బారావు అన్న వాలంటరీగా ఆయనే అంటే ఈ ప్రభుత్వాన్ని బలపరచాలి, మద్దతు ఇవ్వాలి. ఈ ప్రభుత్వం ఆయన ఆల్మోస్ట్ 35 సంవత్సరాల క్రితం సర్పంచ్ చేశారని చెప్తున్నారు. అంటే ఆయన సర్పంచ్ చేసినప్పుడు నేనైతే కాలేజీలో చదువుకుంటా ఉంటాను. ఇంతకాలంలో అనేక రాజకీయ పార్టీలని, అనేక ప్రభుత్వాలని ఆయన చూసుంటారు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినాయి, ఎన్నికలకు ముందు ఏం చెబుతారు, ఎన్నికల తర్వాత ఏ ప్రభుత్వం ఏం చేసింది, ఎంత మంచి చేయగలిగారు, ఎంత చేయలేకపోయారు అనేది సుబ్బారావును కూడా గమనించారు. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం. ఈ పెత్తందారులు అందరూ అందుకే గుంపు కట్టి మీ గ్రామంలో కూడా మీరు చూడొచ్చు, మొత్తం ఒక వర్గం అంతా కూడా ఒక పక్క పోయి ఉంటారు. నేను కొన్ని గ్రామాలు పర్యటిస్తే అక్కడ ఎట్లా ఉందంటే ఈ పెత్తందారులందరూ కూడా మనం ఆ బజార్లోకి వెళ్ళక ముందు గబగబా తలుపులు వేసుకొని, కిటికీలు వేసుకొని, లైట్లు తీసేసుకొని ఎవరు మనుషులు కనపడకుండా ఇది చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళందరికీ పార్టీ మీద ఒక రకమైనటువంటి కోపం, ద్వేషం, చెప్పలేనంత ఆక్రోశం ఉంది. అంటే ఇదివరకు ఎప్పుడూ కూడా నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కూడా చూసేవాళ్ళం. మేము జన్మభూమి కమిటీలను పెట్టాము, ఊరికి 5గురిని పెట్టి. ఎవరికైనా పింఛన్ కావాలంటే 5గురి దగ్గరికి వెళ్ళాలి, ఎవరికైనా రేషన్ కార్డు కావాలంటే 5గురి దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళు నిజంగా అర్హులైనా కూడా, వాళ్ళకి అర్హత ఉన్నా కూడా, వాళ్ళు కటికి పేదవాళ్ళైనా కూడా జన్మభూమి కమిటీ అప్రూవ్ చేయకపోతే వాళ్ళకి వచ్చేవి కాదు ఇవన్నీ. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి పరిస్థితి తీసుకొచ్చారంటే పేదవాళ్ళు అయితే చాలు, పథకానికి అర్హత ఉంటే చాలు, వాళ్ళు ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ రాజకీయ పార్టీ అయినా, తెలుగుదేశానికి ఓటేసినా కూడా వాళ్ళకి అర్హత ఉంటే వాళ్ళ ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ పథకం ఏదైనా కూడా వివక్ష లేకుండా, పారదర్శకంగా, ఎటువంటి లంచం లేకుండా, వాళ్ళని 10 సార్లు తిప్పించుకోకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళి సహాయం చేయండి. దానివల్ల వాళ్ళు ఆత్మగౌరవంతో తలెత్తుకొని బతకగలుగుతారు. లేకపోతే పెన్షన్ కోసం, రేషన్ కార్డు కోసం ఊళ్ళో పెత్తందారుల ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటి ముందు నిలబడి వాళ్ళు చేదరించుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, లేకపోతే వాళ్ళు ఎన్నికల ముందు ఒక రకంగా మాట్లాడి, తర్వాత ఒక రకంగా మాట్లాడి, ఇట్లా లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పేద వర్గాలన్నిటికీ కూడా అర్హత ఉన్న వాళ్ళందరికీ ఎటువంటి వివక్షత, ఎటువంటి లంచం లేకుండా పారదర్శకంగా అన్ని పార్టీల వారికి, అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి అంతా. కాబట్టి
ఈ పెత్తందారులకు కొంత ఆక్రోశం ఉంది. మా ఇంటికి ఇప్పుడు ఎవడో రావట్లేదు, మా ఇంటికి వచ్చి ఎవడో దండం పెట్టట్లేదు, మా ఇంటికి వచ్చి అయ్యా బాబు అని ఎవడో చెప్పులు ఇచ్చి మాకు నమస్కారం పెట్టట్లేదు. ఇదివరకు అయితే మొన్న ఈ మధ్య చెబుతా ఉన్నారు, ఊళ్ళో అయితే ఒక పెద్ద ఆయన అంట మేము 40-50 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నాం, మా తండ్రులు కూడా రాజకీయాల్లో ఉన్నారు, అంతకుముందు కూడా ఉన్నారు. మా ఇంటికి ఎవరు వచ్చినా కూడా మా ఇంటి గేట్ బయట చెప్పులు వదిలి వస్తారు. ఇప్పుడు ఈ వంశీ వచ్చిన కర్మ ఏమైందంటే ఆఫీస్కి వెళ్తే నా పక్కన ఎవడెవడో కూర్చునేవాడు, అట్లాగే భోజనం చేద్దామని కూర్చుంటే మా పాలేరు వచ్చి కూర్చుంటున్నాడు నా పక్కన. చాలా పెద్దవాడైన బాబు గారు అన్నారంట అని. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఇంకా కర్మ వచ్చింది, అసలు ఎవడో రావట్లేదు మన గడల దగ్గర అన్నాడు. అట్లా వాళ్ళ బాధ ఏంటంటే సమాజంలో అందరూ బాగుపడాలి, మనం కూడా దాంట్లో ఉండాలి, మన తోటివాడు కూడా బాగుపడాలి అనేది లేదు. నా పిల్లలు మాత్రమే ఇంగ్లీష్ చదువుకోవాలి, నా పిల్లలు మాత్రమే బాగుపడాలి, నా పిల్లలు మాత్రమే అమెరికా వెళ్ళాలి, నా పిల్లలే ఒక ఇంగ్లాండ్ వెళ్ళాలి, మిగిలిన పిల్లలు కూలి పని చేయాలి, వీళ్ళందరూ నా దగ్గర కూలి పని చేసుకొని ఆర్థికంగా వెనకబడి ఇట్లా ఉండి నన్ను దేవుడించాలనేటువంటి దరిద్రపు మనస్తత్వం కలిగినటువంటి ఈ పెత్తందారులందరికీ చాలా కంటగింపుగా ఉంది. కాబట్టి వార్తాపత్రికల్లో కూడా వాళ్ళు ఏం రాస్తారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాస్తారు. ఇవన్నీ మనం పట్టించుకోవసరలా. మన గన్నవరం చాలా చైతన్యవంతమైన ప్రాంతం. గన్నవరమే కాదు, రాష్ట్రంలో కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత జరిగిన మంచి ఏంటి చెడు ఏంటి అనేది ప్రజలందరూ ప్రత్యక్షంగా చూశారు. మేము 2014లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పాం. రుణమాఫీ పూర్తిగా చేయలేకపోయాం కదా, 2 ఏళ్ల తర్వాత మొదలుపెట్టాం, ఒక 2 ఏళ్ళు చేసాం, అది కూడా పాక్షికంగా చేసాం. డ్వాక్రా రుణమాఫీ చేస్తా ఉన్నాం, బ్యాంకుల్లో బంగారం బయటికి తీసుకొస్తాం, ఏం చేయలేకపోయామని చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు, మా నాయకుడు చెప్పాడు కాబట్టి మేమంతా ఎన్నికలప్పుడు చెప్పాం. తీరా చూస్తే ఊళ్ళలోకి వెళ్తే ఇవేం అవలా. కానీ ఇప్పుడు పరిస్థితి అట్లా కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ఆయన ఏం చేస్తానని చెప్పాడు, ఏం చేయగలను అనుకున్నాడో అవే చెప్పాడు, చేయగలను అనుకున్నవే చెప్పాడు, ఈరోజు చేయగలిగాడు. మళ్ళీ భవిష్యత్తులో కూడా చేసే శక్తి, దమ్ము, ధైర్యం, స్తోమత, హృదయం ఆయనకే ఉంది. ఈ పేదవాడు బాగుండాలి, పైకి రావాలి, ఒక తరాన్ని చదివిస్తేనో ఒక తరానికి వైద్యం చేపిస్తేనో ఆర్థికంగా శక్తివంతులై వాళ్ళు కూడా బ్రహ్మాండంగా ఎదుగుతారు అనేటువంటి సంకల్పం ఆయనకు ఉంది. కాబట్టి మనకంటే వయసులో చిన్నవాడైనా మంచి మనసు కలిగినటువంటి ముఖ్యమంత్రిని మనం కాపాడుకోవాలి, ఈ పార్టీని కాపాడుకోవాలి. నేను గెలవటం కాదు, నేను శాసనసభ్యుడిగా గెలవటం అది పెద్ద విషయం కాదు. అంటే నేను 3 ఎన్నికలు ఫేస్ చేశాను, ఇది 4వ ఎన్నిక. 2 సార్లు శాసనసభ్యుడిగా పనిచేశాను. 3వసారి గెలిచినా 4వసారి గెలిచినా నా జీవితంలో ఏం మార్పు రాదు. కానీ జగన్మోహన్ రెడ్డి అనే ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మళ్ళీ అయితే ఈ పేదల భవిష్యత్తు స్థిరంగా ఉంటుంది. ఈ 5 సంవత్సరాలు ఏ రకంగా అయితే ఓ నిలకడగా సంతోషంగా బతికారో, కరోనా లాంటి కష్టకాలంలో కూడా ఏ రకంగా బతికారో అదే రకమైన స్థిరత్వం ఈ పేదల జీవితాలకు వస్తుంది. ఇంకా కొద్దిగా అభివృద్ధి చెందుతారు. గ్రాడ్యువల్గా వీళ్ళే తర్వాత బ్రహ్మాండమైనటువంటి పొజిషన్కి వెళ్తారు. పిల్లలందరూ చదువుకొని అందరూ కూడా ఆత్మగౌరవంతో బతకగలుగుతారు. అందరూ కూడా తలెత్తుకుని నిలబడే పరిస్థితి వస్తుంది. మనం ఎవరి దగ్గర కూడా తలదించుకునే పరిస్థితి రాదు. నేను మొన్న ఒక పెద్ద జర్నలిస్ట్తో మాట్లాడుతూ ఉంటే ఆయన చెప్పాడు, చాలా పెద్ద జర్నలిస్ట్, నేను కాల్మనీ ప్రభావం కొద్దిగా తగ్గినట్టు ఉంది కదా సార్ అన్న. అంటే ఆయన నిజమే వంశీ అని చెప్పాడు. ఎందుకంటే ఈ తోపుడు బళ్ళు ఇవన్నీ గత ప్రభుత్వంలో కొన్ని 100,000 ఇచ్చాం మేము, తోపుడు బళ్ళు ఇచ్చేవాళ్ళం. కానీ వీళ్ళందరూ పాపం మళ్ళీ అప్పులు పాలైపోయేవాళ్ళు. ఏంటంటే పొద్దున్నే 800 ఇచ్చి సాయంత్రానికి 1000 కట్టాలని, 900 ఇచ్చి 1000 కట్టాలని, అది చాలా పెద్ద వడ్డీ. అంటే పొద్దునిచ్చి సాయంత్రాన్ని డబ్బులు కట్టించుకుంటారు, ఒక 100 మార్జిన్ పెట్టుకుని. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన ప్రభుత్వం చేసిన సహాయాల వల్ల ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా బంద్ అయిపోయినాయి. బంద్ అయిపోయి వీళ్ళు నిశ్చింతగా బతకగలుగుతూ ఉన్నారు. ఈ అల్పాదాయ వర్గాల వాళ్ళందరూ కూడా చక్కగా బతకగలుగుతూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని రక్షించుకోవడం అనేది మన బాధ్యత. మనందరం దీన్ని రక్షించుకోవాల్సింది మన కర్తవ్యం. జగన్మోహన్ రెడ్డి గారిని రక్షించుకుంటేనే
పేదవాళ్ళకి కానీ బడుగు బలహీన వర్గాలకు కానీ ఈ రాష్ట్రంలో ఒక జీవితం ఉంటుంది. కాబట్టి మనందరం కూడా చిన్న చిన్న విభేదాలు ఉన్నాయి. ఎన్నికల్లో ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ చేసినా, లేకపోతే పార్టీ అధ్యక్షుడిగానో లేకపోతే కూటమి చేసినా చిన్న చిన్న గ్యాప్స్ ఉంటాయి. వాటిని మళ్ళీ మనం ఎప్పుడైనా కూర్చొని మాట్లాడచ్చు. మనందరం కుటుంబ సభ్యులు లాంటి ఇందులో ఎవరికి నేనుండగా అయితే అన్యాయం చేయలేము. ఎవరిని ఒకళ్ళు ఎక్కువ ఎవరికి ఎప్పుడు అవసరం వచ్చినా కూడా, ఎవరికి ఎప్పుడు అవసరం వచ్చినా వాళ్ళ అవసరాన్ని బట్టి రెస్పాండ్ అవుతాం. కాబట్టి అందరినీ బాగా చూసుకుంటాం. ముఖ్యమంత్రి గారిని మనందరం కూడా గెలిపించుకోవాలి, ఈ పార్టీని గెలిపించుకోవాలి, రక్షించుకోవాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సుబ్బారావుని మనస్ఫూర్తిగా నేను పార్టీలో ప్రార్థన